తీసుకుంటా. లక్ష్మి నువ్వు రాందే నాకు కష్టం. నేను ఉంటాగా. ఇది చూడమ్మా, అమ్మా ఇది చూడు. వయసుతో సంబంధం లేదండి. చూడండి, ఈ ఏజ్లో కూడా అమ్మవారి కోసం భక్తిగా ఎప్పుడో తెల్లారుజాము లేచి లేడీస్ అంతా సౌభాగ్యం కోసం పిల్లలు బాగుండాలని ఇలా పూజలు చేస్తారండి. మరి చూడండి, ముత్తైదులు పిలిచి ఈ వయసులో కూడా ఆమె మరి ఇంత సంతోషంగా మరి సిరి సంపదలతో సౌభాగ్యంతో ఉన్నారంటే, మనందరినీ కూడా దీవిస్తున్నారంటే, మరి ఇలాంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఈ మన సంప్రదాయం కదండి. తెలిసినా తెలియపోయినా అన్నీ నేర్చుకుని చక్కగా ఇట్లా పూజ చేసి ఇప్పుడు లక్ష్మీదేవి వ్రతం కథ చెప్పారండి. విన్నాను నేను. ఎంత బాగా చేసుకున్నారో చూడండి. ఏజ్తో సంబంధం లేదండి, మనసు ఉంటే మార్గం ఉంటుందండి. తెల్లారుజామున ఎప్పుడో 4ంటికి లేచి ఇవన్నీ చేపించుకొని చేసి అమ్మవారిని అలంకరించి చూడండి ఎంత బాగుందో చూసారా. మన భక్తే మనకి ఎప్పటికీ కూడా సిరి సంపదలు సౌభాగ్యాలు సంతానాన్ని చల్లగా చూస్తుందండి. ఎందుకంటే మన బిడ్డలు ఎంత దూరాన ఉన్నా మన భక్తితోనే మనం గెలుచుకోవాలి. అవునా? శ్రీమాత్రే నమః అనుకోండి. ప్రతి ఒక్కళ్ళు అన్నీ జయంగా జరుగుతాయండి. మన కష్టాలకు అడిదేరిపోవాలంటే శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మీదేవిని ప్రతి శ్రావణ మాసం వచ్చినప్పుడు చక్కగా పూజ చేసుకుని కథ విని అక్షింతలు వేసుకుని ఇంటిల్లిపాది ఆ ప్రసాదాలు తిని అక్షింతలు వేసుకుని చక్కగా అందరూ కూడా నియమనిష్టలతో పూజలు చేసుకోవాలని కోరుకుంటూ వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలండి. మీ అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మనందరం కలిసిపోయి ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్. నమస్తే చెప్పమ్మా. అమ్మా నమస్తే చెప్పు. అమ్మకి నమస్తే. అట్టాగే ఉండు. ఒక్క